హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలండి? రాధాకృష్ణ బ్లెస్సింగ్స్ ఉండాలి, శివయ్య బ్లెస్సింగ్స్ ఉండాలి, అండ్ అలాగే మీకు ఇష్టమైన దైవం బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలండి మీతో. అండ్ మీ లైఫ్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. మీ లైఫ్లో ఏమైనా నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీరు స్ట్రాంగ్గా ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో ఆ, చూ మనము ఈరోజు కరెంట్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ లైఫ్లో ఎలా ఉందనేది చూద్దామండి. వాళ్ళకి ఇద్దరికి ఏమైనా గొడవలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే వాళ్ళు సంతోషంగానే ఉన్నారా వాళ్ళ జీవితంలో. కరెంట్ ఎనర్జీస్ ఈరోజు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఆ, ఈరోజు మొత్తం వాళ్ళు మిమ్మల్ని తిట్టుకోవడం ఏమైనా జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ వ్యూవర్ యొక్క పార్ట్నర్ అండ్ థర్డ్ పార్టీ. సో ప్రజెంట్ కరెంట్ ఎనర్జీస్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో వీళ్ళ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూద్దామండి మీ పార్ట్నర్ ఎనర్జీస్ మరి థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఎలా ఉన్నాయి. మూవ్ ఆన్ అయితే కోరుకుంటున్నారండి మీ పార్ట్నర్. సో థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో మూవ్ ఆన్. వావ్, పాలిటిక్స్ డ్యూయల్ ఫేస్ అయితే కనిపిస్తుందండి థర్డ్ పార్టీది. పాసిబిలిటీస్, పారిపోవాలని చూస్తున్నారు. కంట్రోల్, సో డామినేషన్ ఎక్కువైందండి అక్కడ. హీలింగ్ కోరుకుంటున్నారండి ఇక్కడ మీ పార్ట్నర్. హీలింగ్ అయితే కోరుకుంటున్నారు ఈరోజు. అండ్ చాలా కోపంగా ఉన్నారండి ద క్రియేటర్. చాలా కోపంగా ఉన్నారు. గొడవలు ఏవో జరుగుతున్నాయండి వీళ్ళిద్దరి మధ్యలో. సో ఇక్కడ ఇంటగ్రేషన్ చెప్తానండి, మొత్తానికి మీకు చెప్తాను. ఇక్కడైతే ఈరోజు మీ పార్ట్నర్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ద ఫూల్ కార్డ్ వచ్చిందండి. ద ఫూల్ కార్డ్ అని అంటే ప్రస్తుతం ఉన్న థర్డ్ పార్టీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి కోరుకోవడం అయితే జరుగుతుంది మీ పార్ట్నర్. ఇక్కడ ఈరోజు బాగానే వీళ్ళిద్దరికి ఈరోజు రీడింగే కాబట్టి, ఈరోజు కరెంట్ ఎనర్జీస్ కాబట్టి ఎలా ఉన్నాయనేది మనం చూస్తున్నాము. ద క్రియేటర్ అండి. ద క్రియేటర్ అంటే ఈరోజు మీ పార్ట్నర్ చాలా రగిలిపోతున్నారండి, కోపంగా ఉన్నారండి. మేబీ థర్డ్ పార్టీ పెట్టే ఈ టార్చర్కి తట్టుకోలేక వాళ్ళతో గొడవ పడటం కానివ్వండి, లోపల లోపల బాధపడటం కానివ్వండి, చాలా కోపం అయితే కనిపిస్తుంది ఈరోజు. అంటే వీళ్ళతో సంతోషంగా అయితే ఉన్నట్టుగా కనిపించట్లేదు. సమ్ ఏదో గొడవలు కూడా జరగబోతున్నాయి ఈరోజు. ఓకే, ఈ రోజు కంప్లీట్గా డే మొత్తమే వీళ్ళ లైఫ్లో సమ్ గొడవలు కూడా ఏవో జరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకు ఉంది అని అంటే ఇక్కడ పాలిటిక్స్ అండి. ఇక్కడ డ్యూయల్ ఫేస్ కనిపిస్తుంది. పైకి కనిపించినంత మంచి పర్సన్ కాదు మీ థర్డ్ పార్టీ అని చెప్పేసి వీళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళ నిజ స్వరూపాలన్నీ బయట పెడుతున్నారండి థర్డ్ పార్టీ. సో ఈ థర్డ్ పార్టీ ఏంటంటే పైకి ఏదో మీ పార్ట్నర్కి ఏదో మంచి చేస్తున్నట్టుగా, ఏదో సింపతి చూపిస్తూ వాళ్ళని ఎంతో మర్యాదగా చూసుకుంటున్నట్టుగా, వీళ్ళకి అన్నీ కావాల్సినవన్నీ ఇస్తున్నట్టుగా నటిస్తున్నారని చెప్పేసి మీ పార్ట్నర్కి అర్థమవుతుంది. సో థర్డ్ పార్టీ క్రియాలిటీ మైండ్ ఏంటో కూడా బయటపడుతుంది. వీళ్ళు ఏ ఉద్దేశంతో మీ పార్ట్నర్ని మరి వీళ్ళ లైఫ్లోకి తీసుకున్నారు, ఎందుకు వదలట్లేదు, వీళ్ళని ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు, ప్రతిదీ కూడా మీ పార్ట్నర్కి అర్థమవుతుందండి. మీ డ్యూయల్ ఫేస్ ఇది చాలా నెగిటివ్, చూసారా. సో ఇది ఒక నెగిటివ్ పర్సన్ అండి. సో ఈ నెగిటివ్ పర్సన్ లైఫ్లో ఉన్నానని చెప్పేసి ఈ పాము చూసారు కదండి ఇది ఎట్లా ఉందో. సో అసలు చూడ్డానికి కూడా భయంకరంగా ఉంది. సో లోపల ఇంత విషం పెట్టుకొని పైకి మాత్రం ఏదో హ్యాపీగా ఎంతో మంచి దానిలాగా నటించడం, ఎంతో మంచివాళ్ళలాగా నటించడం జరుగుతుంది థర్డ్ పార్టీ అని చెప్పేసి మీ పార్ట్నర్కి అర్థమవుతుంది. ఇప్పుడైతే చాలా కోపంగా గొడవలు పడుతున్నారు వీళ్ళతో. వీళ్ళు చేసే తప్పులన్నిటిని కూడా వీళ్ళు చెప్పడము, గొడవలు అయితే జరుగుతున్నాయండి. ఇద్దరికి కూడా చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ పాసిబిలిటీస్ అంటే ఫ్యామిలీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారండి వీళ్ళు. ఇప్పుడైతే థర్డ్ పార్టీతో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది. లైక్ ఎంతో హ్యాపీగా ఉన్న పార్ట్నర్ని వదిలేసి రావడము, ఆ, నా అంత నేనే ఆ లైఫ్ నుంచి దూరం అవ్వడం జరిగింది. నేను అనవసరంగా నిన్ను నమ్ముకొని నా ఎంతో మంచిగా ఉన్న జీవితాన్ని నేను నాశనం చేసుకున్నానని చెప్పేసి వీళ్ళతో గొడవ పడటము, వీళ్ళు లోపల లోపల కూడా బాధపడటము, రగిలిపోతున్నారు బాగా మీ పార్ట్నర్ అండి. చాలా కోపంగా అయితే కనిపిస్తున్నారు ఈరోజు. అండ్ పాసిబిలిటీస్ అంటే మీ పార్ట్నర్ ప్రయత్నాలు కూడా చేస్తున్నారండి. ఏ విధంగా ఈ జీవితం నుంచి బయటపడాలి, ఈ థర్డ్ పార్టీ నుంచి ఎలాగ బయటపడాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడైతే థర్డ్ పార్టీ వాళ్ళని చాలా డామినేట్ చేస్తున్నారండి. కంట్రోల్ అంటే ఎంత వీళ్ళు కొట్లాడి వీళ్ళతోని వీళ్ళ నిజ స్వరూపం బయట పెట్టినా కూడా వీళ్ళు ఒప్పుకోవట్లేదండి. వీళ్ళు ఒప్పుకోకుండా డామినేషన్ అయితే చేస్తున్నారు వీళ్ళు బాగా మీ పార్ట్నర్ని. సో ఎంత చెప్పినా కూడా లేదు, నేను ఆ, నా నా నేను ఎంత ఏం చేసినా ఏది చేసినా మీ గురించే, మిమ్మల్ని నేను బాగా చూసుకోవడం కోసమే, అండ్ మీతో ఎప్పుడు లైఫ్ టైం ఉండాలని చెప్పేసి మాత్రమే నేను ఇలా చేశాను, ఇలాంటి తప్పులు చేశాను. లేకపోతే ఆ, ఈ పైకి ఇంత బాగా కనిపించి లోపల ఇంత విషయం పెట్టుకొని ఉన్నారు ఏంటి అని అంటే
ఇక్కడ లోపల వీళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయనంటే వాళ్ళ స్వార్థం కనిపిస్తుంది మీ పార్ట్నర్ కండి. సో వీళ్ళు స్వార్థపూరితంగానే మీ పార్ట్నర్ని కంట్రోల్ చేసుకోవడం అయితే జరిగిందని చెప్పేసి అర్థమవుతుంది. సో ఈ డామినేషన్ అనేదైతే మీ పార్ట్నర్‌కి అర్థమైపోతుందండి. వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంచుకొని వీళ్ళు ఏది చెప్పినా వినేలాగా చేస్తున్నారని చెప్పి అర్థమైంది. అండ్ థర్డ్ పార్టీ కూడా ఒప్పుకోవట్లేదండి. థర్డ్ పార్టీ మాత్రం ఒప్పుకోవట్లేదు. లేదు నేను నీ మంచి కోసమే చేస్తున్నా. నిన్ను హ్యాపీగా ఉంచడం కోసమే నేను ఇదంతా ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకోటి మీ పార్ట్నర్‌కి వీళ్ళకి గొడవలకి కారణం మెయిన్‌గా ఏంటంటే కమ్యూనికేషన్ అండి. ఇక్కడ మీరు ఫ్యామిలీతో కమ్యూనికేషన్ అంటే మీరు మాట్లాడాలి నేను అని ఎక్కడ మీరు మాట్లాడాలని అనుకుంటారో, ఎక్కడ మీరు వెళ్ళిపోతారని చెప్పేసి మీరు మాట్లాడకూడదని చేసి అంటే థర్డ్ పార్టీ ఏం చెప్తున్నారనంటే మీ పార్ట్నర్‌కి మీకు కాల్ చేయొద్దు, మీకు మెసేజ్ చేయొద్దు, మీకు అసలు ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వకూడదు. మీతో అసలు బంధం మొత్తానికి వదిలేసుకోవాలి అని చెప్పేసి చాలా డామినేట్ చేస్తున్నారనమాట. వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. అసలు ఇంక మొత్తానికి వీళ్ళకి దూరం అయిపోయి నా దగ్గరికి రావాలి, నాతోనే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సో, ఈ టార్చర్ తట్టుకోలేక మీ పార్ట్నర్‌కి ఇప్పుడు ఏం అర్థమవుతుందంటే వీళ్ళు లోపల ఒక రకంగా, బయటకి ఒక రకంగా ఉన్నారనేదైతే క్లియర్‌గా అర్థమైపోతుందండి. పైకి మాత్రం ఏదో మంచి వాళ్ళలాగా ఉన్నారు గానీ, నా లైఫ్‌ని నాశనం చేయడానికే వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు. సో, నన్ను మొత్తానికి కంట్రోల్‌గా పెట్టడానికి రీజన్ ఏంటంటే, వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసమే, వాళ్ళు సంతోషంగా ఉండడం కోసమే మీ పార్ట్నర్‌ని బాధ పెడుతున్నారని కూడా మీ పార్ట్నర్‌కి ఇప్పుడు అర్థమవుతుందండి. సో, డ్యూయల్ ఫేస్ అయితే బయటపడింది మీ థర్డ్ పార్టీది. ప్రస్తుతం అయితే హీలింగ్ కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ అండి. చాలా ఎమోషనల్‌గా ఒక ఎమోషనల్ నీడ్స్ వీళ్ళకిప్పుడు అవసరం ఉంది. అండ్ ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు ఏంటంటే, మీతో కమ్యూనికేషన్ అండి. ఇప్పుడు మీ పార్ట్నర్ ఏమంటే మీతో ఒక కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు. సో, మీతో మళ్ళీ మాట్లాడాలని చెప్పేసి మీకు ఒకసారి మీకు మీకు కలిసి వీళ్ళు పడుతున్న బాధలన్నీ చెప్పాలని చెప్పేసి మీతో ఒకసారి షేర్ చేసుకుంటే వీళ్ళు కొంచెం హీల్ అవుతారని చెప్పేసి కూడా వీళ్ళు ఆలోచించడం కూడా జరుగుతుంది. కాకపోతే వీళ్ళు స్టెప్ వేయలేకపోతున్నారండి. ఎందుకు వేయట్లేదు ఏంటనంటే వీళ్ళకి ఇంకా ఆలోచనలు ఎలా ఉన్నాయంటే కొంచెం నెగెటివ్‌గా ఉన్నాయి మీ పైన. ఇంకా కూడా వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారండి. థర్డ్ పార్టీ లైఫ్‌లో వీళ్ళు ఇంత నరకం చూస్తున్నా కూడా ఇంకా మిమ్మల్ని నిందించడం కూడా జరుగుతుంది. లైక్ మీ వల్లనే వీళ్ళ జీవితం ఇట్లా అయిందని చెప్పేసి. మీరే కారణం ఇలాగ వీళ్ళు థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళిపోవడానికి కూడా మీరే కారణమని, మీరు కమ్యూనికేషన్ మీతో కరెక్ట్‌గా లేదు. మీరు ఎంతసేపు గొడవలు పడుతూ ఉండడము. అంటే వీళ్ళ ఉద్దేశ్యం అండి అది. వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే మీరే అనవసరంగా గొడవలు పడుతున్నారని చెప్పేసి, మీరే అనవసరంగా అనుమాన పడుతున్నారని చెప్పేసి, నువ్వు అనుమాన పడినందుకు పడినందుకు కూడా నేను ఇలా స్టెప్ తీసుకోవాల్సొచ్చిందని చెప్పేసి, ఇలాగ చాలా రకాలుగా మీ పార్ట్నర్ మిమ్మల్ని నిందిస్తున్నారు, బాధపడుతున్నారు. అండ్ నా కర్మ కొద్దీ ఈ జీవితంలోకి వచ్చానని చెప్పేసి అనుకుంటున్నారు. అన్ని రకాలుగా అయితే బాధపడతారు. ఎంతో హ్యాపీగా ఉండేనండి మీ పార్ట్నర్ అయితే చాలా మంచి లైఫ్ ఉండేది. బట్ అన్నిటిని కూడా వీళ్ళంతా వీళ్ళు దూరం చేసుకోవడం అయితే జరిగింది. కర్మ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నానని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ భావిస్తున్నారు. నా కర్మ ఇప్పుడు ఇలా నడుస్తుంది. మరి ఈ కర్మ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చెప్పేసి కూడా ఆలోచించడం జరుగుతుంది. మీ పార్ట్నర్ ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోవడానికి ఎలాంటి సందేహం లేదండి. వీళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీళ్ళ జీవితంలో మార్పులు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. సో, కరెంట్ ఎనర్జీస్ అయితే వీళ్ళు బాగా కంట్రోల్ పొజిషన్‌లో ఉన్నారండి. అంటే థర్డ్ పార్టీ కంట్రోల్ పొజిషన్‌లో ఉన్నారు. ఇక్కడ కర్మ చెప్పాను కదండీ! వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ ఇది చేంజ్ అవ్వాలి. సో, ఎప్పుడైతే వీళ్ళ కర్మ చేంజ్ అవుతుందో అప్పుడు మాత్రమే నా లైఫ్ బావుంటుందని చెప్పేసి, అప్పుడు మీతో ఉన్నప్పుడు పాస్ట్ లైఫ్‌లో ఉన్నప్పుడు మీతో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు, ఎంత ప్రేమ పంచుకునేవాళ్ళు ఒకరికొకరు, ఎంత షేరింగ్ ఎంత ఇదిగా ఉండేవాళ్ళు. ఎంత కొట్లాడినా కూడా వీళ్ళేంటంటే చిన్న చిన్న ఇష్యూస్‌ని కూడా పెద్దగా చేసేసుకొని ఈ ప్రేమను మర్చిపోయారనమాట. ఈ కేరింగ్ మర్చిపోయారు. ఈ సపోర్ట్ మర్చిపోయారు. మీరు ఎంత ప్రేమ చూపిచ్చారో అది మర్చిపోయి, మీరు గొడవలు పడింది, మీతో కొట్లాడినప్పుడు జరిగిన విషయాలు అవి గుర్తుపెట్టుకొని మీకు దూరం అయిపోయారు. ఇప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయనమాట. సో, ప్రొజెక్షన్స్ చెప్పాను గదా! గొడవలు, మీతో పడిన కొట్లాటలు ఇవే గుర్తుపెట్టుకున్నారు. సో, మీరు అందించిన ప్రేమ వీళ్ళు మర్చిపోయారనమాట. సో, ఇప్పుడు వీళ్ళకి ఇవి గుర్తొస్తున్నాయి. ఈ ప్రొజెక్షన్స్ అన్నీ అనవసరంగా నేనే పెద్దగా చేశానా ఇష్యూ. నేను తగ్గుంటే బావుండే. ఇప్పుడు వీళ్ళు పోనీ వాళ్ళు మాట్లాడినప్పుడు నేను తగ్గడమో, నేను మాట్లాడినప్పుడు వాళ్ళు తగ్గినా బావుండేది. ఇలాగ అనవసరంగా ఈ కమ్యూనికేషన్ వల్ల. ఇంకోటేంటంటే సైలెన్స్. ఇప్పుడు కొద్దిమందండి ఎలా ఉంటారంటే ఏదైనా గొడవ పడ్డ తర్వాత అసలు మాట్లాడుకోరు. చాలామంది కూడా మాట్లాడుకోరు. ఇంకా కమ్యూనికేషన్ ఉండదు. ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందో, ఎప్పుడైతే మీరు మీ పార్ట్నర్ మాట్లాడుకోకుండా ఉంటారో, అప్పుడు వేరే పర్సన్ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కొట్లాడినప్పుడు కూడా ఈ గొడవ పెరిగి పెరిగి యాంగ్జైటీ పెరుగుతుందండి. కోపం పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా మీ మీద ఒక నెగెటివ్ ఫీలింగ్ పెరుగుతుంది.
మీకు పెరుగుతుంది, వాళ్ళకి పెరుగుతుంది. సో, ఈ విధంగా ఎందుకంటే గొడవలకి కారణం ఏంటి? మెయిన్ కారణం అనంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ అండి. ఇప్పుడు అర్థం చేసుకోకపోవడం. ఒకరు కొట్లాడినప్పుడు కనీసం ఒకళ్ళు తగ్గడము, లేపోతే వాళ్ళు కరెక్ట్ కాకున్నా గూడా ఏదో వాళ్ళు మీరు అర్థం చేసుకొని, ఈ పర్సన్ ఇలాగే అనుకోని మనము సైలెంట్ అయిపోవడము, ఇలాగ ఉంటే బావుండేది. కాకపోతే ఏంటంటే గొడవలు పడి దాన్ని ఇంకా ఇంకా పెద్దగా చేసేసి దాన్ని ఒక యాంగ్జైటీ సిట్యుయేషన్‌లోకి తీసుకెళ్ళిపోయి, ఒక డెసిషన్ తీసుకునేలాగా అంటే కంప్లీట్‌గా ఒక సెపరేషనో, డివోర్స్ తీసుకోవడమో ఇలాగా అవ్వడం వల్ల మిస్‌కమ్యూనికేషన్ వల్ల గూడానండి. అసలు సైలెంట్ ట్రీట్‌మెంట్ అనేది చాలా డేంజర్ అండి. సైలెంట్ ట్రీట్‌మెంట్ అనంటే గొడవలు పడినప్పుడు చాలామంది మాట్లాడుకోరు. అది నెలలు నెలలు మాట్లాడుకోరు. 3 ఇయర్స్ మాట్లాడుకోరు. సో, ఇది గూడా ఈ సైలెంట్ ట్రీట్‌మెంట్ వల్ల గూడా చాలా మందికి సెపరేషన్‌కి కారణమవుతుంది. మూడో వ్యక్తి వీళ్ళ జీవితంలోకి రావడానికి కారణమవుతుంది. ఇవన్నీ గూడా మనకు లైఫ్‌లో మనం అనుకోనివి, ఊహించనివన్నీ గూడా జరుగుతాయండి. సో, ఇవి అన్నీ గుర్తుపెట్టుకుంటున్నారు గానీ, మీరు చూపించిన ప్రేమను గానీ, ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, మీరు చూపించిన ప్రేమ, మీరెంత సపోర్ట్ చేశారు, ఫైనాన్షియల్‌గా ఎంత సపోర్ట్ చేశారు, లేకపోతే వీళ్ళు ఆనందంగా ఉండడం కోసం మీరేమేమి మరి సాక్రిఫైజెస్ చేశారు, ఇవన్నీ మాత్రం వాళ్ళకి గుర్తు లేవండి. బట్ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఎందుకు గుర్తొస్తున్నాయి? ఇక్కడ చూడండి. మీరు ఇప్పుడు ఒక అన్నీ ఉన్న పర్సన్ అని చెప్పేసి, మీరు ఒక ప్యూర్ సోల్ అని చెప్పేసి, మీరు అన్ని రకాలుగా అంటే ఇక్కడ థర్డ్ పార్టీని చూసారా? మిమ్మల్ని చూసారా? ఎట్లా ఉన్నారో చూడండి ఒకసారి. ఇక్కడ థర్డ్ పార్టీ ఇప్పుడు వీళ్ళకి తెలుస్తుందనమాట. ఇప్పుడు ఎవరు కరెక్ట్ పర్సన్ అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ థర్డ్ పార్టీ ఎలా ఉంది? లోపల ఇదంతా విషం పెట్టుకొని పైకి మాత్రం మంచోళ్ళలాగా నటిస్తున్నారు. బట్ ఇక్కడ మీరు ప్యూర్ పర్సన్ కాబట్టే మీకు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేవాళ్ళు. ఏదున్నా భయపడకుండా తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావని చెప్పేవాళ్ళు. ఇది రాంగ్ అయితే ఇది రాంగ్ అని చెప్పేవాళ్ళు. వీళ్ళు ఒకవేళ కొంచెము ఆహ్, మీకు ఆహ్, ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేయకపోతే మీరు అడగడము, ఇదంతా ఆ స్ట్రాంగ్‌నెస్, ఆ ట్రాన్స్‌పరెన్సీ మీ దగ్గరుంది. మీరు ఏదున్నా గూడా చెప్పి మళ్ళా మామూలుగా ఉండేవాళ్ళు. మళ్ళీ వాళ్ళతో ప్రేమగా ఉండేవాళ్ళు. బట్ వీళ్ళు ఎట్లా ఉన్నారో చూడండి. ఇదంతా గూడా వీళ్ళకిప్పుడు క్లియర్ కట్‌గా అర్థమవుతుందనమాట. వీళ్ళకొక సొల్యూషన్ అనేది వీళ్ళ లైఫ్‌కి దొరికిపోయిందనే చెప్పొచ్చు. షేరింగ్. ఇక్కడ మీకు వీళ్ళకి ఎంత తేడా ఉందో మీ పార్ట్నర్ అయితే అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి కార్డ్ ఇది మేడ్ ఫర్ ఈచ్ అదర్. సో, ఇక్కడ మీరు వాళ్ళ సోల్‌మేట్ అని మీరే లైఫ్ పార్ట్నర్ అని చెప్పేసి ఫ్రెండ్లీనెస్ అంటే ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు మీరు, ఎంత గొడవలు పడ్డా గూడా. ఇప్పుడు వీళ్ళు థర్డ్ ప ఎవరైనా వేరే వాళ్ళు అట్రాక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మీరు చిన్న మాట అన్నా గూడా అదొక పెద్ద ఇష్యూ కింద చేసేస్తారు కొద్దిమంది. సో, మా అంటే కంపేర్ చేసుకుంటారనమాట. వాళ్ళకి మీకు కంపేర్ చేసుకుంటారు. మీరు గొడవలు పడ్డా గూడా అది మీరు మంచి కోసమే, మీరు మీ బంధాన్ని నిలుపుకోవడం కోసమే మీరు ఒక మాట అన్నారని చెప్పేసి కూడా వాళ్ళు అనుకోరు. ఇంకో దగ్గర వాళ్ళు ప్రేమగా మాట్లాడి వాళ్ళు అట్రాక్ట్ చేస్తుంటే వాళ్ళు అటువైపు అట్రాక్ట్ అయిపోయి మీకు దూరం అవుతారు. మీకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోతారు. మీకు చెప్పకుండా సైలెంట్‌గా పక్కకు జరిగిపోతారు. బట్ ఇప్పుడు వీళ్ళకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది ఏంటంటే, మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు మీ పార్ట్నర్‌ని అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. సో, ఏది చేసినా మీరు గొడవ పడ్డా, మీరు ఏం నిందించినా, ఏది చెప్పినా కూడా మీ మంచి కోసం అని చెప్పేసి, అంటే వీళ్ళ మంచి కోసం అని చెప్పేసి వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు. సో, ఇప్పుడు మీతో మళ్ళా రీయూనియన్ అవ్వాలని, మళ్ళా మీతో కలిసి బ్రతకాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు. సో, ఇప్పుడు స్టక్ ఎనర్జీ కూడా ఉందండి వీళ్ళకి. పాపం అటు ఇటు తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ వదులుతదండి. ఇంత డామినేషన్ ఉన్న పర్సనాలు అంత ఈజీగా వదులుతారా చెప్పండి? చూడండి ఎంత డామినేషన్ ఉందో. హ్మ్. చాలా డామినేషన్ పర్సనాలిటీ ఇప్పుడు. ఈ డామినేషన్ పర్సనాలిటీని వదులుకొని ఎట్లా వస్తారు చెప్పండి? స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు వీళ్ళు. సో, ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారనుకోండి, మీరు వైఫ్, హస్బెండ్ ఉండొచ్చు. పేరెంట్స్ హ్మ్, మిమ్మల్ని దూరం అంటే పెళ్లి చేసి కూడా వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వాలని, వాళ్ళ మాట నెగ్గాలని, వాళ్ళదే డామినేషన్ ఉండాలని మిమ్మల్ని తక్కువ చేయడం. మిమ్మల్ని తక్కువ చేసేసి వీళ్ళు సింపతి తీసుకోవడం కోసం వీళ్ళు సింపతి తీసుకుంటారనమాట. వీళ్ళ సింపతి అంతా కూడా మీ పార్ట్నర్ వాళ్ళకివ్వాలి. సో, మీకెక్కువ ప్రేమ ఇవ్వకూడదు. మీకెక్కువ ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయకూడదు. ఏ రకాలుగా కూడా వీళ్ళకంటే ఎక్కువగా మిమ్మల్ని చూడకూడదనమాట. సో, అలాంటప్పుడు పెళ్ళెందుకు చేయాలి? సో, అనే క్వెషన్ మీకొస్తుంది. అలాగే పెళ్లి కాని వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు. బట్ ఏంటి ఎక్కడో డామినేషన్ వీళ్ళకి. అంటే వీళ్ళు పడి వీళ్ళు పెళ్లి చేసుకుంటే నాదెక్కడ తగ్గిపోతుందని చెప్పేసి వీళ్ళ బాధ. సో, సిస్టర్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు. ఇట్లాగ అన్ని రకాలుగా మీరు ఎంత మీ రిలేషన్‌షిప్ బాగున్నా కూడా మూడో వ్యక్తి ద్వారా మీకు ఇలాంటి బాధలన్నీ గూడా చూడాల్సొస్తుంది లైఫ్‌లో. సో, అసలు ఈ పర్సనే కరెక్ట్ ఉండింటే మీకు ఈ బాధలన్నీ ఎందుకుంటాయని మీకనిపిస్తుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే మీరు చాలా ఫేస్ చేస్తున్నారండి జీవితంలో. ఇవన్నీ గూడా ఒక కర్మ
సిచ్యువేషన్ అయితే నడుస్తుంది ప్రస్తుతం. సో ఈ డామినేషన్ వల్ల, ఈ ఈగో వల్ల మనుషుల జీవితాలను కూడా పాడు చేస్తున్నారు. అర్థం చేసుకోవట్లేదండి అసలు ఎట్లా ఉంటుంది, జీవితాలు ఏమైపోతాయని కూడా అర్థం చేసుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు వీళ్ళు ఒకవేళ ఇన్లాస్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా సరేనండి, వీళ్ళు ఏంటంటే వీళ్ళని ఏదో బాగు చేస్తున్నాము, వీళ్ళని మంచి చేస్తున్నాము, మేము మీకు దూరం చేసి వీళ్ళని ఏదో మంచి చేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ వీళ్ళు మానసికంగా ఎంత వేదన అనుభవిస్తున్నారు అనేది వాళ్ళు కూడా ఆలోచించట్లేదండి. సో ఇవన్నీ రకాలుగా మనుషులని డామినేషన్, ఈగో, ఈ వీటి వల్ల చాలామంది జీవితాలు ఇదైపోతున్నాయి. అలాగే మీరు కూడా అండి, వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, లవర్స్ కానివ్వండి, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో అఫైర్స్లో ఉన్న వాళ్ళైనా సరేనండి, ఈ ప్రొజెక్షన్స్ చాలా డేంజర్ అండి. అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ చాలా డేంజర్. సో ఈ సైలెంట్ ట్రీట్మెంట్ అంటే నథింగ్ బట్ అండి, మీరు కొట్లాడిన తర్వాత మాట్లాడుకోకుండా ఈగోస్కి పోయి మీరు ఎన్నో ఇయర్స్, ఎన్నో మంత్స్, ఎన్నో డేస్ మాట్లాడుకోకుండా ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అది మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు కూడా, నాకు తెలుసు. ఓకే, సో ఇది కర్మ అండి. ప్రస్తుతం అయితే మొత్తం కర్మ అయితే నడుస్తుంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని కొద్దిగా నిందిస్తున్నారు కూడా, మీ వల్లే వీళ్ళ జీవితం ఇట్లా అయిపోయిందని చెప్పేసి కూడా వాళ్ళు, మీరు అర్థం చేసుకోలేదని, మీరు వాళ్ళని అర్థం చేసుకోలేదు. మరి నేను తప్పు చేసినప్పుడైనా వాళ్ళైనా మరి కరెక్ట్గా ఉండాలని కదా అని చెప్పేసి అనుకోవడం అనేది అయితే జరుగుతుంది. సో మీ పార్ట్నర్ అయితే ఈరోజు అని అంటే ఇంకా మనకి ఎట్లా ఉంది ఏంటనేది మనకు తెలుస్తుందండి. థర్డ్ పార్టీ గురించి అయితే వాళ్ళు చాలా కోపంగానే కనిపిస్తున్నారు. మరి మీ మీ గురించి కూడా వాడు బాధపడుతున్నారు. అంటే మీరే కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి వాళ్ళు తప్పు చేశారని అయితే ఒప్పుకుంటున్నారండి. మరి యూనివర్స్ మీ ఇద్దరికి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దామండి. మీకు మీ పార్ట్నర్కి అసలు వాళ్ళ మీ లైఫ్ గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. ద లవర్స్ కార్డ్ వచ్చిందండి. సో యూనివర్స్ కూడా ఏం ఆన్సర్ ఇస్తున్నారు మీకు అని అంటే, యు ఆర్ ద రైట్ పర్సన్ ఫర్ దెమ్ అండి. ఇక్కడ చూడండి, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న ఇద్దరు ఉన్నారు ఇక్కడ. మీరు మీ పర్సన్కి థర్డ్ పార్టీ లవరే, మీరు కూడా లవరే. ఎందుకంటే మీరు వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా సరే మీకు ఒక బంధం ఉంది కాబట్టి ఈ ఇద్దరిట్లో చాయిస్ చూస్ చేసుకోవడంలో మీ పార్ట్నర్ తప్పు చేశారండి. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని డెసిషన్ తీసుకోలేకపోయారు. సో ఇక్కడ ద లవర్ అని అంటే ఇప్పుడైతే మీ పార్ట్నర్ అయితే రియలైజ్ అయ్యారండి, ఎవరు ఏంటి, ఎవరు కరెక్ట్ పర్సన్ అనేది తెలుసుకున్నారని యూనివర్స్ కూడా చెప్తున్నారు. అంటే మీ పార్ట్నర్లో ఒక మార్పు అనేది జరుగుతుందని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి. యా, 7 ఆఫ్ వ్యాండ్స్. మీ పార్ట్నర్ ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. ఈ అబ్స్టాకల్స్, ఈ గొడవలు ఏవేవైతే ఉన్నాయో ఇవన్నిటి నుంచి దూరం చేసుకొని మళ్ళీ మీ జీవితంలోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారండి మీ పార్ట్నర్. సో మీ పార్ట్నర్ ఇంకా మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాము. ఓకే, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ఏస్ ఆఫ్ వీల్స్ కూడా వచ్చింది. సో ఇక్కడ మీ పార్ట్నర్ మళ్ళీ మీతో ఒక రొమాంటిక్ మూమెంట్, అలాగే మీతో ఒక పాజిటివ్ లైఫ్, మీతో జీవితాంతం హ్యాపీగా ఉండాలని చెప్పేసి, మీకు కూడా ఒక హ్యాపీనెస్ ఇవ్వాలని చెప్పేసి, రెస్పాన్సిబిలిటీస్ తీసుకుందాము, మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుందాము, మళ్ళీ మిమ్మల్ని హ్యాపీగా చూడాలని చెప్పేసి మీ పార్ట్నర్ కోరుకుంటున్నారండి. ఇది యూనివర్స్ కూడా మీకు ఆన్సర్ చెప్తున్నారు. అదే మీ పార్ట్నర్ ఇంకా ఏం కోరుకుంటున్నారు వాళ్ళ జీవితంలోనే. 6 ఆఫ్ వీల్స్ కూడా వచ్చింది. సో పిల్ల పాపలండి, పాపం బాగా గుర్తొస్తున్నారు. మీకు నైట్ కూడా వచ్చింది రీడింగ్లో. పిల్లలు కూడా బాగా గుర్తొస్తున్నారు. వీళ్ళు తప్పు చేశారని చాలా మనస్తాపం అయితే పడుతున్నారండి. అంతే పశ్చాత్తాపడుతున్నారు వీళ్ళు. పెళ్ళైన వాళ్ళండి, పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువగా బాధపడుతున్నారు. వాళ్ళకి బాగా గుర్తొస్తున్నారండి. మీరు మనకి కంటిన్యూగా చూస్తున్నారు కదా. ఐ థింక్ 1 వీక్లో ఇప్పుడు 2-3 టైమ్స్ ఈ కార్డ్ వచ్చింది. థర్డ్ పార్టీలో ఉన్నవాళ్ళు, మీ పార్ట్నర్ అయితే పెళ్ళి జరిగిపోయిన వాళ్ళైతే చాలా మిస్ అవుతున్నారండి ఫ్యామిలీని, వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ పిల్లల్ని అంటే మీరు ఒకవేళ వైఫ్ అయితే హస్బెండ్ మిస్ అవుతున్నారు, ఒకవేళ మీరు హస్బెండ్ అయితే వైఫ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, పిల్లల్ని మిస్ అవుతున్నారు. ఎందుకంటే కొద్దిమంది వైఫ్లు పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు కదండి ఇవాళ రేపు. చాలామంది నాకు రీడింగ్లో వచ్చింది, పిల్లల్ని వదిలేసి కూడా వెళ్ళిపోతున్నారు ఆడవాళ్ళు. ఇది ఇప్పుడే ఎప్పుడైనా కూడా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పిల్లల్ని మాత్రం వదలకుండా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఆడవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదండి, పిల్లల్ని వాళ్ళకే వదిలేసి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇదే కలికాలం అంటే. సో ఇక్కడ మనకి 4 ఆఫ్ వీల్స్ కూడా వచ్చింది. సో 4 ఆఫ్ వీల్స్ అంటే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారండి, చాలా మిస్ అవుతున్నారు. మీరు ఒక బంగారం అని, మీరే అసలు కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి, వీళ్ళు ఏమంటారు, బంగారంని వదిలేసి ఏదో ఇతడి కోసమో లేకపోతే ఏదో చెత్త రాయి కోసమో వెళ్ళిపోయారని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు. అంటే మిమ్మల్ని ఒక పనికిరాని రాయి అనుకొని వాళ్ళే ఒక బంగారం అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఇప్పుడు ఏమవుతుంది, మీరే బంగారం అని చెప్పేసి, మీరే మంచి, అసలు మీతో ఉన్న క్వాలిటీ వీళ్ళలో లేదని చెప్పేసి, ఆ ప్యూరిటీ మీ దగ్గర, మీ ట్రాన్స్పరెన్సీ మీ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేదని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారని కూడా చెప్తున్నారు యూనివర్స్. అంటే వీళ్ళైతే ఖచ్చితంగా
పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మీ గురించి. మిస్ అవుతున్నారు. మొహం చూపించలేకపోతున్నారు కూడా అండి ఇప్పుడు. మీకు అసలు ఎలా మొహం చూపించాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళకి. ఆ, ఇదిగోండి 4 ఆఫ్ స్వార్డ్స్. నరకంలోనే మిగిలిపోయినారు ఇంకా. అటు ఇటు ఎటు తీయకుండా మరి థర్డ్ పార్టీ వీళ్ళని ఇట్లా బంధించేసిందండి. వాళ్ళ మాటలతో, వాళ్ళ చేతులతో, వాళ్ళ ఏమంటారండి, బ్లాక్మెయిల్ కూడా చేస్తారు కదా. సో అట్లాగా బ్లాక్మెయిల్ చేయడము, వీళ్ళని టార్చర్ చేయడము, మానసికంగా హింసించడము, వీళ్ళు ఎటు వెళ్ళకుండా ఆ, ఉండేలాగా చేస్తున్నారని యూనివర్స్ కూడా చెప్తున్నారండి. అంటే మీ పార్ట్నర్ భావిస్తున్నారనమాట. ఇప్పుడు ఒక నరకంలో ఉన్నానని చెప్పేసి అయితే మీ పార్ట్నర్ భావిస్తున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారో మీ పార్ట్నర్ మీ గురించి. ఇక్కడ 5 ఆఫ్ వీల్స్ వచ్చిందండి. సో అదేనండి, ఇంకా మళ్ళీ మీ జీవితంలోకి రావాలని చెప్పేసి మీతో ఒక హ్యాపీ లైఫ్ అయితే గడపాలని మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మేబీ మీకు కాల్ కానీ, మెసేజ్ కానీ, కాంటాక్ట్ కానీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి పుష్కలంగా. ఎందుకంటే చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని, మీ ప్రేమ మిస్ అవుతున్నారు, ఆ, మీ ఎమోషన్స్ అయితే వాళ్ళు మిస్ అవుతున్నారండి బాగా. యూనివర్స్ కూడా క్లియర్గా మీకు ఆన్సర్ చెప్తున్నారు కదా. సో మిమ్మల్ని అయితే వాళ్ళు చాలా మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. సో నైట్ ఆఫ్ వీల్స్ కూడా వచ్చింది. కర్మ అయితే చేంజ్ అవ్వబోతుందండి. సో ఖచ్చితంగా కర్మ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. మీ పార్ట్నర్ మనసులో భావాలు కూడా చేంజ్ అయ్యాయి, వాళ్ళల్లో మార్పులు వచ్చాయి. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో కూడా మార్పు కోరుకుంటున్నారండి. వీళ్ళు కూడా ఫైనాన్షియల్గా కూడా కొంచెం కష్టాలు పడుతున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు అవి కూడా క్లియర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఫైనాన్షియల్గా కూడా వీళ్ళు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవి కూడా వాళ్ళు క్లియర్ చేసుకోవాలని కూడా భావిస్తున్నారండి. ఓకే, 2 ఆఫ్ స్వార్డ్స్. ఇంకా బయటపడాలనే కోరుకుంటున్నారండి. ఈ నరకం నుంచి అయితే వీళ్ళు బయటపడాలని కోరుకుంటున్నారు. అండ్ అలాగే ఈ స్టక్ ఎనర్జీ నుంచి కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటపడి రావాలని ఒక ధైర్యం అయితే చేస్తున్నారండి. ధైర్యం చేయాలని అనుకుంటున్నారు వీళ్ళు. సో 2 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. సో పోటీ బాగానే అవుతుందండి ఇక్కడ. ఈరోజు అయితే వీళ్ళకి చాలా ఫైటింగ్ కూడా నడుస్తుందండి ఈరోజు ఖచ్చితంగా. సో 6 ఆఫ్ కప్స్. మీ ప్రేమ చాలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్. ఓకే, మీ ప్రేమ ఇక్కడ కూడా ఎలా మిస్ అవుతుంది. లవర్స్ కూడా ఉన్నారు ఇక్కడ చాలామంది, అండ్ అలాగే మ్యారీడ్ కపుల్ కూడా కనిపిస్తున్నారు. సో మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు. అలాగే ఈవెన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరేనండి, అఫైర్ పెట్టుకున్న వాళ్ళైనా సరే, అంటే మీరు మ్యారేజ్ అయ్యి వేరే వాళ్ళకి మ్యారేజ్ కాకుండా, లేకపోతే ఇద్దరికి మ్యారేజ్ అయ్యి మీరు రిలేషన్షిప్లో ఉన్న ఏదైనా సరే, ప్రేమ. సో ఆ ప్రేమ మిస్ అయిపోతున్నారు వీళ్ళు. సో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కలవాలని అయితే కోరుకుంటున్నారండి. చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. ఇక్కడ మీకైతే పాజిటివ్ అండి. మీకు కంప్లీట్గా ఈరోజు పాజిటివ్ రీడింగే. మీ సైడ్ అయితే యూనివర్స్ అయితే చాలా బ్లెస్ చేస్తున్నారండి. ఓకేనా. సో ఫైనల్గా అయితే ఒకసారి ఒక కార్డు నేను తీస్తాను మీ గురించి. సో మరి మీకు ఏం అడ్వైస్ చేస్తున్నారో యూనివర్స్ మనం ఒకసారి చెక్ చేద్దామండి. మీకు యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తున్నారంటే, ఏం ఆన్సర్ ఇస్తున్నారో ఒకసారి చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ చేయాలనుకుంటున్నారు. సో మీరు కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారండి, వాళ్ళ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నారు, మీ పార్ట్నర్ నుంచి ఒక రిప్లై కోసం ఎదురు చూస్తున్నారు. ఓకే, ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయ్యి వాళ్ళు ఎప్పుడెప్పుడు కాల్ చేస్తారా, ఎప్పుడెప్పుడు మెసేజెస్ చేస్తారా, ఎప్పుడెప్పుడు మీ దగ్గరకు వస్తారా అని చెప్పి మీరైతే బాధపడుతున్నారు. సో మరి యూనివర్స్ మీకు ఏం ఆన్సర్ చేస్తున్నారో ఇంకా చూద్దాం. సో స్టక్ ఎనర్జీలో కూడా ఉన్నట్టుగా కనపడుతుందండి. మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండండి అని చెప్తున్నారు యూనివర్స్. సో కొద్దిమంది జీవితంలో అయితే మూవ్ అని కనిపిస్తుందండి. ఎందుకంటే మీ పార్ట్నర్ డివోర్స్ ఏదో సిచ్యువేషన్లోకి వెళ్తున్నారు. ఇంకా మీ పార్ట్నర్ ఇంకా మొండిగానే ఉన్నారు. కొద్దిమంది లవర్ కలవబోతున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్. బాధపడుతున్నారు కానీ స్టెప్ వేయలేకపోతున్నారండి. కొద్దిమంది థర్డ్ పార్టీ లైఫ్లో అయితే చాలా స్ట్రాంగ్గా, అంటే వాళ్ళు మానసికంగానే కాదు, బ్లాక్మెయిల్ పొజిషన్ దాకా వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఇక్కడ స్టక్ ఎనర్జీ అయితే కనిపిస్తుందండి ఇక్కడ. ఇక్కడ కొద్దిమంది జీవితంలో అయితే ఒంటరిగా, అంటే మిమ్మల్ని ఒంటరిగా చేసేసి అయితే డివోర్స్ దాకా వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మీ పార్ట్నర్ ఏదో నిర్ణయం కూడా తీసుకోబోతున్నారండి. మూవ్ అని కనిపిస్తుందండి కొద్దిమంది జీవితాలలో. ఇంకా కొద్దిమంది జీవితంలో అయితే పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అంటే మిస్ అవుతున్నారు, మిమ్మల్ని మీకు కాంటాక్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నారండి. అండ్ ఇక్కడ వీళ్ళ జీవితం గురించి అయితే చాలా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. వీళ్ళ జీవితం పాస్ట్లో ఎలాగైతుందో అలాగే ఉండాలని కూడా అనుకుంటున్నారండి మీ పార్ట్నర్. సో మీకు అదే చెప్తున్నారనమాట. మీకు ఆన్సర్ ఏమి ఇస్తున్నారు యూనివర్స్ అని అంటే, మీకు మీ పార్ట్నర్ ఆలోచనలు ఇంకా ఎలా ఉన్నాయి, ఏమేమి జరగబోతుంది అనేది మీకు వచ్చిన ఆన్సర్ అండి. అయితే కొద్దిమంది అయితే ఇంకా ద ఎంపరర్ అండి. ఇంకా మీ పార్ట్నర్ ఏంటంటే ఎలాంటి డెసిషన్ తీసుకోవట్లేదు. ఇంకా వాళ్ళు మౌనంగానే ఉండి ఇంకా సైలెంట్గానే ఆ సైలెంట్ ట్రీట్మెంట్ ఇంకా కొనసాగిస్తున్నారు మీతో. అండ్ థర్డ్ పార్టీ ఎంత మీకు వీళ్ళకి నరకం చూపించినా, వీళ్ళతో ఎంత కొట్లాడినా, ఎంత గొడవలు పడ్డా కూడా వీళ్ళు ఇంకా మీ మీద ఎలాంటి ఒపీనియన్ తీసుకోవట్లేదండి కొద్దిమంది.
ఇక్కడైతే చాలామంది లవర్స్, ద లవర్ కార్డ్ అంటే మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఎనీ రిలేషన్షిప్ వాళ్ళండి. కొద్దిమంది అయితే మిమ్మల్ని చేరుకోబోతున్నారు తొందరలో. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్, డబ్బుల కోసం ఇబ్బందులు అయితే పడుతున్నారు కొద్దిమంది. సో ఈ డబ్బులు ఎప్పుడైతే వీళ్ళకు సమకూరుతాయో, లేకపోతే వీళ్ళు సెటిల్మెంట్ ఏమైనా చేసేది ఉందేమో థర్డ్ పార్టీకి, సో ఆ సెటిల్మెంట్ అయినా కంప్లీట్ చేసేసి మీరు ఫైనాన్షియల్గా వీళ్ళు నిలదొక్కున్న తర్వాత మీ జీవితంలోకి రావాలని కోరుకుంటున్నారండి. ఇక్కడైతే మీరైతే ఒక చూడండి ఎంత అమాయకంగా క్వీన్ ఆర్ కింగ్ ఎట్లయితే ఎదురు చూస్తారో అట్లా ఎంత బాధగా, ఎంత ఎమోషనల్గా మీ పార్ట్నరే జీవితం అన్నట్టుగా, ఇంకా నా జీవితంలో ఏమీ లేదన్నట్టుగా మీరు కంప్లీట్గా వాళ్ళకు ఒక డివోటీ లాగా అయిపోయారండి మీ పార్ట్నర్కి. సో మీరు ఎప్పుడైతే మీ పార్ట్నర్ వస్తారో అప్పటిదాకా ఇంకా నా జీవితం మారదు అన్నట్టుగానే ఉన్నారు. బట్ మీరు కింగ్ క్వీన్ అని అంటే ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ ఇక్కడ. అండ్ అలాగే మీకు జీవితం చాలా తెలివైన వాళ్ళు కూడా మీరు. అండ్ అలాగే మీరు చాలా కేరింగ్ పర్సన్ కూడా, అండ్ ఎమోషనల్ పర్సన్ కూడా. అన్ని రకాలుగా మీరు పాజిటివ్గానే ఉన్నారు, కానీ కాకపోతే మీ పార్ట్నర్ లేనందువల్ల అన్నీ మిస్ అయిపోతున్నారండి. సో ఓవరాల్గా అయితే ఇక్కడ స్టక్ ఎనర్జీ అయితే చాలా ఫీల్ అవుతున్నారండి. సో యూనివర్స్ కూడా ఏం చెప్తున్నారంటే మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అది జరుగుతుందని చెప్పేసి మీకు యూనివర్స్ చెప్తున్నారండి. స్టక్ ఎనర్జీలో ఉండొద్దు, తప్పకుండా మీలో చేంజెస్ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా స్టక్ ఎనర్జీలో ఎందుకున్నారనంటే ఉండాలా వదిలేయాలా ఈ రిలేషన్షిప్ అనేది అనుకుంటున్నారు. టవర్ కార్డు కూడా వచ్చింది. నేను చెప్పాను కదా మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పేసి, ఇదిగోండి మీరు చాలా స్ట్రాంగ్గా ఎమోషన్స్ అయితే కంట్రోల్ చేసుకుంటూ బాధపడుతున్నారు. ఇక్కడ మీరు ఇక్కడ మూవ్ ఆన్ అయితే డివోర్స్ ఎవరు అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఈ డివోర్స్ సిచ్యువేషన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి. ఎవరో మరి కొద్దిమంది వ్యూవర్స్లలో చాలా సీరియస్గా ఇష్యూస్ అయ్యి ఉంటాయి మీకు, మీ గొడవలు అవన్నీ. సో మీ పార్ట్నర్ అయితే అసలు ఇంకా ఏం డెసిషన్ లేదండి, ఇంకా మూవ్ అనే కనిపిస్తుంది మీ లైఫ్ నుంచి. కొద్దిమంది అండి, అందరు కాదు. ఎవరికైతే ఎనర్జీస్ కనెక్ట్ అయితే వాళ్ళే తీసుకోండి దీన్ని. ఇంకేంటంటే ఒకటేనండి, మేజర్గా అయితే ఒక 70% వరకు అయితే రీయూనియన్ ఉంది. మిస్ అవుతున్నారు బాగా. ఓకే, కొద్దిమంది అయితే దరిద్రాన్ని వదులుకోలేకపోతున్నారు అనమాట. సో దరిద్రాన్ని ఎందుకు వదులుకోలేకపోతున్నారంటే ఫస్ట్ మీ పర్సన్ మొండి పర్సన్ కదా, వాళ్ళు అంత తొందరగా ఈగో నుంచి దిగరనమాట. సో కొద్దిమంది అట్లా ఉన్నారండి. సో ఓవరాల్గా అయితే మీకైతే థర్డ్ పార్టీ నుంచి మరి మీకు మీ జీవితంలో 60-70% వ్యూవర్స్ జీవితంలో అయితే మార్పులు అయితే వస్తాయండి. మిగతా వాళ్ళల్లో కొద్దిమందికి డివోర్స్ దాకా వెళ్ళిపోతున్నాయి సిచ్యువేషన్స్. మరి మీరు కొద్దిగా స్ట్రాంగ్గా ఉండండి, ఎందుకంటే ఏ జరిగినా మీ మంచిగా అనుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఒకసారి. మీకు ఒకవేళ ఇంకా డౌట్గా ఉండి ఇంకా ఏమైనా పాజిటివ్ ఎనర్జీస్ ఏమైనా కనెక్ట్ అవుతాయో ఫ్యూచర్లో అనే దానికోసం మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మాత్రమే మీకు మీ లైఫ్కి సంబంధించిన సొల్యూషన్ వస్తుంది. ఇది చార్జబుల్ అండి. ఖచ్చితంగా మీరు ఏమంటారు, గ్రాటిట్యూడ్ పే చేసుకుంటేనే మీకు కూడా ఏదైతే రీడింగ్ ఇస్తామో అది వర్కౌట్ అవుతుంది. ఫ్రీగా తీసుకుంటే ఏది కూడా వర్కౌట్ అవ్వదండి. చాలామంది ఫ్రీగా వస్తుందేమో అని అనుకుంటారు. ఫ్రీగా ఏమొస్తుందండి, ఇవాళ రేపు ఏమీ రాదు. సో ఫ్రీగా వచ్చినాయి కూడా మనకు వర్కౌట్ కాదండి. ఏదైనా ఇప్పుడు సరే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ఇప్పుడు లెంగ్తీగా అయిపోతుంది. ఫైనల్గా ఒక్క ఆన్సర్ ఇస్తాను ఆగండి. మీకు యూనివర్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఎందుకో నాకు షఫిల్ చేయమంటున్నారు, మీకు ఏమో చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్. చూద్దాం, ఒక కార్డు తీస్తాను ఆగండి. యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు, వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. యూనివర్స్ చాలా బాధపడుతున్నారని యూనివర్స్కి అర్థమైంది. మీరు ఏదో క్వశ్చన్ మార్క్ ఏదో పెట్టినట్టున్నారండి, అందుకనే అడుగుతున్నారు. యూనివర్స్కి మీరు ఏదో క్వశ్చన్ మార్క్ పెట్టారు, మీరు ఏదో క్వశ్చన్ అడిగారు. యూనివర్స్ ప్లీజ్ వీళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు, వీళ్ళు ఏం క్వశ్చన్ వాళ్ళ మైండ్లో ఉంది, కరెక్ట్గా ఆన్సర్ చేయండి ప్లీజ్. థర్డ్ పార్టీ కదండి. సో మీరు థర్డ్ పార్టీ మరి వదిలేసి వస్తారా లేదా అనేసి మీరు చాలా స్ట్రాంగ్గా అడుగుతున్నట్టున్నారండి. ఓవరాల్గా వాళ్ళు గొడవలు పడ్డా ఏం పడ్డా డివోర్స్ దాకా వెళ్ళిపోయిన వాళ్ళైనా ఎవరు ఉన్నా సరే వస్తారా అని చెప్పేసి మీ క్వశ్చన్ అండి. ఇక్కడ ఖచ్చితంగా వస్తారండి. మీ పార్ట్నర్ అయితే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి, ఇదిగోండి మ్యాజిక్, ద మ్యాజిషియన్ కార్డ్ వచ్చింది. సమ్ మ్యాజిక్ అయితే జరుగుతుందండి. చాలామంది జీవితాలలో ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. మేజర్ డెసిషన్స్ అయితే తీసుకుంటారు మీ పార్ట్నర్. ఖచ్చితంగానండి మీ లైఫ్లో చేంజెస్ వస్తాయండి. ఇక్కడ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రావాలని చాలామంది కోరుకుంటున్నారు కదా, అది జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. ఖచ్చితంగా మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ వస్తారనే చెప్తున్నారండి. సో అదే మీరు ఒకటే కార్డ్ అన్నాను కాబట్టి నేను ఒక కార్డ్ అయితే తీసాను. మెయిన్ అయితే మీరు ఏదైతే క్వశ్చన్ ఉందో అది మీకు క్లియర్ అయింది కదండి. ఓకే, సో ఇదండి రీడింగ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ప్రేమ ఇలాగే కొనసాగించండి. అండ్ ఇంకా మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి అంటే క్వశ్చన్స్ ఉన్నాయో కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి. దానికి తగ్గట్టుగా మేజర్గా నాకు క్వశ్చన్స్ సేమ్ వస్తే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రీడింగ్ కూడా చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ హియర్. హ్యావ్ ఎ నైస్ డే అండి.